రిషి వల్ల ఎన్నో వేల మంది జనం చచ్చిపోయారు. మేము పీల్చే గాల్లో కూడా విషం కలిపాడు సార్ వాడు. ఆ ప్రభావం ఇంకా ఎన్నో ఏళ్ళు ఉండిపోతుంది. ఎన్నో వేల మందిని చెప్పి ఆ ఫ్యాక్టరీని మళ్ళీ తెరవబోతున్నాడండి ఆ ఋషి. రాక్షసుడండి, జాలి దయ్యాలని రాక్షసుడు. మేము ఎన్నో ఏళ్ళు పోరాడిన తర్వాత ఇంతకు ముందున్న సీఎం ఆ పోరాటాన్ని గౌరవించి ఆ ఫ్యాక్టరీని పిలిచేశారండి. కానీ ఇప్పుడు ఆయన లేరు. ఏంట్రా బెదిరిద్దామని చూస్తున్నారా? నేను తలుచుకుంటే ఈ క్షణమే నువ్వు చచ్చేంత వరకు జైల్లో పెట్టించగా చిన్న పిల్లాడమని చూస్తున్నాను. నీ ఫ్యాక్టరీని ఇంకా తెరవడం కుదరదు. నీ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టమని పిఎం ఆఫీస్ కి లెటర్ కూడా పంపించాను. ఇక మీదట ఒరిస్సాలోనే కాదు, ఇండియా మొత్తంలో ఎక్కడా కూడా నువ్వు కాలు పెట్టలేవు. గాడ్స్ CM Saab. But now that's got me really excited for the payback. నేను వస్తాను, మళ్ళీ వస్తాను. మీ లాస్ నా లాస్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. సత్యమేవ జయతే. మా నాన్న నాకు రిషి కార్పొరేషన్స్ని వదిలి వెళ్ళినప్పుడు నాకు 17 ఏళ్ళు. ఇంత పెద్ద కంపెనీని చిన్న పిల్లాడు వీడెలా నడుపుతాడని అందరూ నన్ను ఎంతో అండర్ ఎస్టిమేట్ చేశారు. నన్ను చిన్నపిల్లాడు తొక్కిపెట్టి నేనేమీ పీకలేనని చెప్పి వెనక్కి లాగిన వాళ్ల ముందే ఎదిగి ఎక్కడో ఉన్న కంపెనీని ప్రపంచంలోనే టాప్ 5 కంపెనీస్ లిస్ట్లోకి తీసుకొచ్చాను. ఎదిరించిన వాడిని అతని కంచుకోటలోనే ఓడించి కాలు మీద కాలు వేసుకుంటే వచ్చే సుఖం ఉందే. ఇట్స్ సచ్ ఎ లవ్లీ ఫీలింగ్. దేశానికి మంచి చేయాలనుకునే వాళ్ళని 400 మంది అడ్డుకోవడం సహజం. పాపం వాళ్ళని ఒక పక్క ఉండనిద్దాం. మనం చేయాల్సింది మనం చేద్దాం. జై హింద్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. ఏంటి రిపోర్టర్, జర్నలిస్ట్ నల్లయ్యప్పన్, ఎలా ఉన్నావు? ఉన్నాను నవాబ్ సాబ్. బై ది వే, మీ బాస్ ఏదో ఇంటర్వ్యూ ఇచ్చినట్టున్నారు. చూసా, టీవీలో చూసా. ఎలా ఉన్నారండి? హ్యాపీగా ఉన్నారు. అంతా నీ మనిషి వల్లే. ఆ ఒరిస్సా సీఎం రిషి కార్పొరేషన్ ముగించేస్తానని సవాల్ విసిరాడు. ఏకదం పక్కాగా మీ వాడు లేపేశాడు. అతన్ని నేను చూడాలయ్యా. ఎక్కడున్నాడు? వాడు ఎవరిని కలవడు, వేరెవ్వరికి ఏ పని చేసి పెట్టడం. అండ్ అంత ఈజీగా రీచ్ అవ్వలేదు. ఆడి దగ్గర సెల్ ఫోన్ గానీ, వాట్సాప్ గానీ, ఈమెయిల్ గానీ, అంతెందుకు ఆధార్ కార్డు కూడా లేదు. అడిగితే సేఫ్టీ అంటాడు. సరే, అది అలా ఉంచండి. ఆడెవడో ఏంటో నేనే చెప్పేస్తే ఇక నా బతుకు తెరువేమవ్వాలి? బాగా మాట్లాడుతున్నావు నల్లయ్య. మ్యాటర్ కొట్టు. లోకమంతా చూస్తుంటుంది. ఒక చిన్న సందేహం ఉన్నా కూడా ఇప్పుడే వెనక్కొచ్చేయండి. మ్యాటర్ కొద్దామని చెప్పి మీరు సోదంతా చెప్తారేంటి? డబ్బు ఎక్కడుందో చెప్పారంటే నేను మిగతా పనులు చూసుకుంటాను. పైగా స్నానం చేసి వెళ్ళాలి. హలో, నీ బాస్ కు చెప్పు, వెనకడుగు వేయడం వాడి చరిత్రలోనే లేదు. ఇక మీరే తలుచుకున్నా స్కాట్లాండ్ ప్రిన్స్ ని కాపాడలేరు. ఇంటర్పోల్ సర్వర్స్ అనే హ్యాక్ అయ్యాయి. హ్యాకర్ ఎవరో కనిపెట్టలేకపోతున్నాం, ఇవన్నీ ఆపలేకపోతున్నాం చీఫ్. సార్, ఇది సాధ్యమే కాని విషయం.
భయపడాల్సిన అవసరమే లేదు. ప్రిన్స్ చాలా జాగ్రత్తగా సేఫ్గా ఉన్నారు. బై ద వే, ఈ ఇన్ఫర్మేషన్ని మేమేలా నమ్మాలి? తెలియలేదు. మా సర్వర్స్ అన్ని కూడా హ్యాక్ అయి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ నీకు తెలుసు మామూలు మనుషులు ఇది చేయలేరు. ఇది కేవలం పుకార్ అయి ఉండొచ్చు ఆఫీసర్. అండ్ ఈరోజు ప్రిన్స్ రాయల్ వెడ్డింగ్. ఒక రాయల్ వెడ్డింగ్ కి ఏర్పాటు చేసే సెక్యూరిటీ ఏ స్థాయిలో ఉంటుందో మీకు బాగా తెలుసు కదా. ఆఫీసర్, చర్చ్ లో ఉండే ఒక్కొక్క గెస్ట్ ని ఎన్నో లెవెల్స్ ఆఫ్ సెక్యూరిటీ చెక్ చేసి లోపలికి పంపించాం. మన సిస్టమ్ లో ఏ గెస్ట్ పేరు క్లిక్ చేసినా గత వారం వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళు ఎక్కడికి వెళ్లారు, ఎవరిని కలిశారు, ఏం చేశారని అన్ని వివరాలు కనిపిస్తాయి సార్. ఈ రోజు ప్రిన్స్ దరిదాపులకు వెళ్ళాలని నాకు తెలిసి కలలో కూడా ఎవరూ ఊహించుండరు. ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ ఆఫీసర్. నేను చూసుకుంటాను. జేమ్స్, రాయల్ వెడ్డింగ్ టెలికాస్ట్ అయ్యే అన్ని ఛానల్స్ పే చేయండి. ఇతను మన అగస్టస్ కాదు. ఏంటి? అతను మన ఫాదర్ అగస్టస్ లెడాక్స్ కాదు. అది ఆయనే. నో, కాదు. అక్కడెవరికో ప్రమాదం ఉంది. ఇతనెవరు? I can experience that divine love on the beautiful faces of the Princess Cup and the Princess Jubilee. Ladies and gentlemen in Christ, sing with me. Lord, the light of your love is shining in the midst of the darkness.
is the problem. What? Chance le raja. శతాబ్దంలో కట్టిన చర్చి టన్నల్ బ్లూ ప్రింట్ అతనికి ఎలా దొరికింది? అండ్ ఈ షాండ్లర్ ఖచ్చితంగా అతను ప్లాన్ చేసిన టైంకే ఎలా కింద పడింది? అదేం థియరీ? ఆ బల్బ్ లో ఉన్నది లిక్విడ్ నైట్రోజన్. అది షాన్లేర్ కి ఉన్న స్టీల్ చైన్ ని అరిగేలా చేసింది. స్టీల్ అరిగితే అది వీక్ అవుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే టైటానిక్. అంత పెద్ద షిప్ చిన్న ఐస్ బ్లాక్ కి గుద్దుకొని విరిగిపోయింది. ఆ తర్వాత షిప్స్ తయారు చేసే వాళ్ళు ప్యూర్ స్టీల్ యూజ్ చేయడమే ఆపేశారు. అది మాత్రమే కాదు, సైనైడ్ షాట్ యూజ్ చేసి ప్రిన్స్ ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో చంపాడు. జనరల్ అస్లాం, నీ కేసు గురించి కొంచెం మాట్లాడాలి. గత 6 నెలలుగా ఈ మెయిల్ ఐడి నుంచి చాలా మెయిల్స్ వస్తున్నాయి. ఏంటా అని నేను అది ఓపెన్ చేసి చూశాను. ఈ డాక్యుమెంట్ అందులో దొరికింది. దీన్ని ఒక క్రిమినాలజీ ప్రొఫెసర్ పంపించారు. పేరు భావన మేనన్, ఫ్రమ్ చెన్నై, ఇండియా. చెన్నై? అవును, ఇది ఆవిడ స్టూడెంట్ రాసిన ఒక థీసిస్ రిపోర్ట్. ఇందులో నువ్వు హ్యాండిల్ చేస్తున్న స్కాట్లాండ్ ప్రిన్స్ హత్యకి 1 సంవత్సరం ముందు ఇండియాలో జరిగిన చీఫ్ మినిస్టర్ హత్యకి ఎన్నో పోలికలు ఉన్నట్టు ఇందులో మెన్షన్ చేశారు. ఈ రిపోర్ట్ ని కంప్లీట్ గా చదివాను. కొంచెం నమ్మేలాగే ఉంది. జనరల్, ఈ కేసు గురించి ఎన్నో థియరీస్ అండ్ రూమర్స్ వినపడుతున్నాయి. ఇది కూడా అలాంటిదే అయి ఉంటుంది. అయినా మన కేసు గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ లేని ఒక అండర్ గ్రాడ్ కాలేజ్ స్టూడెంట్ ఎంత పెద్ద కేసుని కనిపెట్టగలదని మీరు నమ్ముతున్నారా? యా. ఐ గెస్ ఇండియాలో జరిగిన ఆ హత్యని నేనే దర్యాప్తు చేసి ఆ తర్వాత ఒక డెసిషన్కి వస్తాను. నెక్స్ట్ ఫ్లైట్కి నేను చెన్నై వెళ్తాను. వెళ్ళి చాలా రోజులైంది.